సార్ డంపురా పిఎస్ సార్ మా పైన అయితే నువ్వు కూరి మంది అనుకోని కూడా నువ్వు వస్తలేరా నాయన నేను తీయలే ఈ పిల్కాయుడు ఇది ఎవడే ఈడు బర్రెకు తక్కువ పందికి ఎక్కువ అన్నట్టు అంత గిట్లున్నాడు. ఏం చిల్లర లెక్క రాబాయ్ దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? చెప్తా సార్ సార్ కొట్టకు సార్ సార్ కొట్టకు సార్ 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 కొట్టకు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా సార్ ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా సార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో అంతా మాసు. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే గణేష్ లడ్డు దొంగతనం. ఇప్పటి వరకు మా బస్సులో ఏ రోజు లడ్డు దొంగతనం కాలేదు. సో మేము లడ్డు దొంగతనం ప్రాంక్ టైప్ చేద్దాం అనుకుంటాం. ప్రాంక్ తెగించారా? ఎవరు చూడకుండా లడ్డు మాకే చూసిరనుకో ఎవరి మీద ఒకరి మీద నెట్టేస్తాం. పొద్దుగా చూసుకుందాం అది ఏమైనా ఉంటే. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆగరా నేను మెల్లగా చూస్తా ఆగు. ఏందిరా ఇది బాగున్నానా ఇలా కూడా పొట్టనా? అరే సప్పుడు మెల్లగా మెల్లగా బండిది బండిది నడు బండిది బండిది ఈజీగా A few moments later. అరే లడ్డు చూసిరా రే కరా మన్ను కరా ఆడే ఎత్తుకోవద్దు నువ్వు లడ్డు. అదే పట్టుకో పట్టుకో. ఇంతమంది అనుకోని కాదు బాబా ఎవరో తీసుకొని పోయారు. మీరు ఏం చేస్తారు బాబా ఎంతమంది ఉండి? అరే కరా చింటూ కరా అరే చింటూ కరా అరే అప్పటిసారి తిన్నాను. లేను ఇప్పుడు వచ్చినా. ఇప్పుడు వచ్చినావా? ఇప్పుడే అన్నదానం కూడా గట్టే కలిగించి వచ్చినారా? లడ్డు వాసన వస్తుందా చేయికి నీకు? హల్వా ఇయ్యరారా? హల్వా 12 గంటలకు కూడా పెడతారా హల్వా? ఎందుకు పెట్టారా? అరే వాసు ఇందాక మనం అన్నదానం కూడా ఏం తిన్నాం? హల్వా తినలేదా? లడ్డు వాసన వస్తుందంట. ఏంది రాబాయ్ చేయికి లడ్డు అనిపిస్తుంది బాబాయ్. ఇగో వాసన సాధన కరా ఇగో వాసన. అరే మదాక ఆడకూరు రాబాయ్ చిల్లర మదాక ఆడకూరు. అరే లడ్డు వాసన వస్తుందా? అబ్బా ఇది మంచిగా ఉంది. వచ్చిన పొట్టు పెడుతూ లడ్డు మీద తీసిన అంటారు. అరే మదాక ఆడకరా బాయ్ తీసుకురాపో. అన్నం తిన్నారా? వీలం పాడేస్తే మళ్ళీ పైసలు వస్తాయి కదా బయట అమ్ముకున్నట్టు. ఇదేం పద్ధతేనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఓరు ఏందన్నా ఇది? అరే చింటూ మదాక ఆడకరా బాయ్. ఏ నేను తీయలే బాబు. అరే అన్నా నువ్వు ఏందన్నా ఇంకా అంటున్నావు లడ్డు టెస్ట్ అంటే? అన్నా ఇట్లా ఏదో హలో సార్ డంపురా పిఎస్ సార్ లడ్డు సార్ 11 కిలో లడ్డు సార్. నేనే సార్ ఎత్తుకపోయింది. ఎట్లన్నా ఎత్తుకోవారు కదా 30 కిలోలు అని చెప్పు సార్. 30 కిలో లడ్డు సార్. లడ్డు సార్ రేపు వేలం పాడు సార్. లడ్డు గణేష్ ఉంది. లక్ష రూపాయలు మనమే తీసుకుపోయినాం. మేమే తీసుకుపోయినాం. ఇది అన్యాయం దొంగ చెప్తారు కదా
ఓ లడ్డు తీసుకురా పో ఎడబెట్టు. అన్నదానం ఏడ తినవుతారా భయ్? ఏడ లడ్డు పెట్టారు, ఏడ హల్వా పెట్టారు. అన్నం పెట్టిన పాపానికి లడ్డు కొట్టేస్తారా అరవై? చూడవు ఇగో ఇంచై కూడా వస్తుంది, ఇగో ఇంచై కూడా వస్తుంది వాసన. చూడరే వెజ్ బిర్యానీ వస్తుంది చూడు. వస్తుందా? లడ్డు వాసన ఎందుకు వస్తుంది? ఇగో ఇంచైకి చూడానా గలి నాకి పెట్టిన మసాలా కర్రీతోనే. ఇందాక వెళ్ళి బండి మీద పోయినా సార్. ఏం లేదు సార్, లడ్డు కొట్టేసి వీళ్ళిద్దరు. మేము అన్నదానంకి పోసి వచ్చినాం సార్. రమ్మంటే వచ్చిన లడ్డు మీరే దొంగతనం చేస్తా అంటారు. వచ్చిన వాళ్ళకి బొట్లు పెడతా ఉన్నారు. 12 గంటల రాత్రి ఓడి పెడతా అన్నం. ఇగో సార్ చేయి వాసన చూపి. కరకర బిర్యానీతో తిన్నా సార్, వాసన చూడు. హల్వా వాసన సార్ ఇది. అమ్మో ఇది బాగానే ఉంది, నేను తీయలేదు. నేను అంటే వీళ్ళు అవుతురు చూసినా చూసావా? వీళ్ళే దాచిపెట్టి మా మీద చేస్తారు. కావాలంటే 500 లడ్డు ఇప్పిస్తాం. మా పేరు అయితే నూకోకూరి, మా పైన అయితే నూకోకూరి. మీ పాప మీ మనిషి ఉన్నాడంట. అంతే పిలిపి అసలు దొంగ లడ్డు ఇచ్చి పంపించినావు, మా పేరైతే వేస్తున్నావు. ఇది మంచిగా ఉంది అయ్యా ఇది కథ. అమ్మాయి కదా అమ్మాయి కదా. నువ్వు లడ్డు తీసుకున్నావు అమ్మ, నీ మీద అనుమానం పడుతుంది పిల్లలు. నువ్వు డబల్ లైట్ గా అమ్దామని చూసుకున్నావు కదా. నేనెందుకు తీస్తారా? అదే అంటాడు చూడు ఇప్పుడు. అది మనకి అమ్మను నీ మీద అనుమానం పడుతుంది. నువ్వు అంట తీసుకురంట. హలో మాట్లాడతలేడు ఆడ, అంటే ఆడే తీసుకోండి. హలో మాట్లాడతలేడు. హలో గో అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫోన్ లేపి ఆడు మాట్లాడుతారంటే అర్థం ఏంది? అరే, ఎడున్నారా? లడ్డు ఆడే దొంగ. హలో సరే అరే హలో వినిపిస్తుందా? నేను సాత్విక్ అట్లా పోతుంటే మన్ను ఆడికి బండి మీద అరే ఏడున్నారా అంటే అనుమానం అంటే డిక్కీలో ఉంటది, ఉండొచ్చు డిక్కీలో ఉంటది. ఎంతసేపు ఇంత ఐడియా వస్తుంది అంటే డిక్కీలేసి ఇలా తీసుకొని వింటారు. ఆగాగు ఇంకా అన్న తబి అన్న లేదు ఎప్పుడు 12:30కి పండేటోళ్ళు. ఓడరాబాయ్ నీకు అన్న లడ్డు కొట్టేసి వరుసలు కలుపుతున్నాడు. ఆగరా మాకిలో ఎప్పట్లేంది ఆగరా. ఒక అనుమానం నాకు ఓ సేటు సేటు లేదు ఓ సేటు అరే దండే సాల్వ్ వేయరా అన్నకి కోపం అవుతుండు. ఏం షాలో తీయమొద్దు. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది సార్ ఇంత ప్రొడక్ట్ చేస్తున్నట్టు ఆలేవుడు. వాళ్ళకి అందరికి లడ్డు పోయిందని చెప్తాను. ఎప్పట్లేంది 3 గంటలకు వండే పిల్లలు తొందరగా వన్నారు, నువ్వే తీపిచ్చినావు. తమ్ముడు అన్ని చెప్పకు నాకు. అరే షాల్ తీసుకురారా, షాల్ తీసుకురా. కళ్ళ ముంగల్నే పూలు కూడా దొంగతనం చేస్తుంది సార్. అరే ఇస్తారాకు పెట్టు అన్నకి. విట్రాబాయ్ అవి కూడా కొట్టేస్తావా? మన మనలో తెలిసి ఏ నడు బాసు మొత్తం మన పేరు మీద చేస్తారు. షాగా పూలుగా పెట్టేట మనం తీయాలని చెప్తున్నాం కదా. మన మీద రాగా మీరు దండేసాల 60,000కి అన్న కొన్నాడు బేలం పాటలో. మరి ఒక శాల్వా ఒక కండువా ఇక్కడ చూడన్న ముఖం చూపెట్టాడు. మీరు లడ్డు తెచ్చి ఇచ్చేసాడు. అన్నాను మెడల పూలు వేస్తున్నావు, రాత్రి ఏమో చెవుల పూలు పెట్టినావు. పుల్లం పుల్ల చెప్తున్నా, మేమైతే తిన్నికే పోయినాం. అదే లడ్డు తిన్నీకనే పోయారు కదా కొట్టేసి. సరే ఇప్పుడు గౌలి కూడా మాకి నువ్వు కనిపించిన వాడా తిన్నవాళ్ళే నువ్వు. చేయి ఫోన్ చేయి, సర్పంచ్ కి చేయి, అందరికి చేయి, బస్సు వాళ్ళకి చేయి, గల్లీ వాళ్ళకి చేయి, అందరికి చేయి. గ్రామ బస్సు అందరూ పిలిపిస్తారు. అంటే ఎవరు ఎంతమంది వచ్చినాడు లడ్డు ఇవ్వమని చెప్తారు. ఇబ్బంది ఏమో సార్ చెయ్యని దానికి. మనం భయపడొద్దు, మనం చేస్తే భయపడతాం. చెప్పు పులి 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 లడ్డు తీయకున్నా కానీ పులి. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అన్నా ఎడున్నానా అన్నా? నేను బీచ్ అరే లడ్డు తీసుకోవాలి కానీ లడ్డు లేదు. లడ్డు కొట్టేసారు మండపంలోకి. ఏమో మీకే వెళ్ళాలి. ఏమో ఇక్కడ వాసువాడు చింటువాడు ఉండే అప్పడుతుంది. వండుతున్నారు. జల్దీరా
హలో అరే 5-6 మంది అనుకోని కూడా నువ్వు వస్తలేరా నాయన అంతగానం తాగేవాడు మీ వాళ్ళకే కాదు, మీ వాళ్ళకి ఓస్ట్ లేదంతా. పోస్ట్లే అనే మీరు వచ్చి తీసుకోరు కదా లడ్డు మెల్ల. ఓషిలే అనుకున్నా అంటే గణేష్ పూజ చేసి భజన అనుకున్నాం, కాయ అనుకున్నామా, తిని అనుకున్నామా? లేదన్నా తమ్ముడు ఇవన్నీ serious ఎప్పుడు గమ్మున లడ్డు తెచ్చేసి కొడతారా కొట్టురి కొట్టినా మాత్రం లడ్డు తీయరా? లడ్డు మేము తీయలే. లడ్డు లడ్డు అయితే లడ్డు లేదు కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాం సార్ మేము. అరే ఇవ్వండి చేతి దగ్గర లడ్డు వాసన కూడా వస్తుందిరా బాబు. 500 కాదు 1000 రూపాయలు పెట్టుకో, లడ్డు తెచ్చుకోవాలి బూందీది. సార్ లడ్డు తీయని పైసలు ఇస్తాడు ఎందుకు ఒప్పుకుంటాడు సార్? చూడన్నా నేను తీయని దానికి ఇస్తాను చెప్పిన నేను. సరే అన్నా నువ్వు కాదు నేనే 10,000కి వాడతా 1000 రూపాయలకు లడ్డు కొనుక్కొచ్చి. 50,000 లడ్డు ఆఫర్ ఇచ్చినాడు 1,00,000 రూపాయలకు తీసుకుంటున్నాడు. ఆఫర్ నువ్వు ఒప్పుకుంటావు అయితే నువ్వే తీసినట్టున్నావు. మళ్ళా. నేనెందుకు తీసినారా పోయి? ఒప్పుకుంటున్నావు రా భయ్. అగో ఆడే నీ మీద వేస్తుండు చూసినావా? ఎందుకు ఒప్పుకుంటావు మళ్ళా? ఆడ వేస్తుండు నీ మీద. ఎక్కరా? నువ్వు వాళ్ళ మనిషి నా మనిషి గురువు గారు అంటే నాకు ఇద్దరు కలిసి చేసిరు కదా. ఒక డిపార్ట్మెంట్ వచ్చి సార్ మీరు పట్టించుకోరా, మీరు ఏం చేస్తారు ఇది ఈ ఏరియాలో కమిషన్ ఫోన్ చెప్తే సార్ మేము తీయలే సార్ లడ్డు. సార్ వాళ్ళు నీ ముంగల్నే మదాకలు ఆడుతున్నారు సార్. వచ్చినోనికి బొట్టి పెట్టి ఇదే మన గణేశుడు అంటే చెప్తారా ఎవరైనా? ఇప్పుడు నా పేరు వేస్తారు వీళ్ళు. నేను తీయలే, నేను నేను తీయలేదు, తమాషా దగ్గర నువ్వు ఎత్తున్నాను నేను తీయలే, నేను తీయలే. వీళ్ళిద్దరు తీసుకోండి సార్. బయటికి వద్దు బాబు, లడ్డు తీసుకొని బయటికి పంపించాలి. చెప్తున్నాం మేమైతే లడ్డు మేమైతే తీయలే బాబు చెప్తున్నా నేను. అరే తీయలే. తమాషా మొత్తం పీఎస్ ఇస్తారు. ఏంది తమాషాలు? సార్ వ్యాన్ కి ఫోన్ చేస్తాను. అన్న ఏడు అన్నదానం అయితే అడిగి పోతాడు. ఏ పక్కకి సార్ ఇగో ఈ పిల్లకాయుడు ఇది ఎవడే ఈడు బర్రెకు తక్కువ పందికి ఎక్కువ అన్నట్టు అంత గిట్లున్నాడు. పక్క గల్లీలో ఉంటా సార్ నేను. అన్నా నేను రాయలే చంద రాయలే 1000 రూపాయలు రాయలే చంద రాసి ఆ బుక్ తీసుకొని 3 ఇళ్ళకైనా డబల్ సార్ తీసుకొని చంద 500 రూపాయలు ఇస్తాడు, 2-3 సార్లు తీసుకుంటాడు. లేదు సార్ నేను కూడా కొట్టేస్తాడు సార్. ఆ పూలు కూడా నేను తీసుకోలేదు సార్. అరే చెప్పనా చెప్పు సార్ చెప్తున్నప్పుడు అర్థం అయ్యో బాబాయ్ ఒక్క నిమిషం. ఈడ ఇప్పటిదాకా తినే కాడ కలిసినంట. ఈ ఇద్దరికి సంబంధం లేనిది ఈడు ఎందుకు వస్తాడు? ఈడికి ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్. ఏం అవసరం ఈయనకి? దేవుడు సార్, దేవుడు ఈడ ఒక్కగానే ఉన్నాడు దేవుడు. గల్లీ గణేశుడు, మా గల్లీ గణేశుడు కదా. గణేశుడు రా భయ్. అదే ఆడి బస్సు కాదారా. గణేష్ వచ్చింది గణేష్ ఇగో ఈ పిల్లకాయ గడ్డం చూస్తే దొంగ లెక్క లేడా సార్? బొట్టులు పెట్టినా దేవుని నేను దొంగని కాదు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడు లాగా ఉన్నావు కదా రే. అన్న చందరాస్తా అన్న లడ్డు అయితే నేను తీయలే. నాకు నా బండి చెక్ చేసుకో. తమ్ముడు నువ్వు అన్న లడ్డు పైసలన్నీ నువ్వు వంతాన్నావు. నిన్ను చూసి నువ్వు నువ్వు వీళ్ళకి నేర్పించిన. సరే నీకు లడ్డే కావాలా 1000 రూపాయలు లడ్డు తక్కువ వస్తానే మనం రూపాయలుగా సమస్య కాదు. మేము ఆగస్టు 20 నాడు గణేష్ మేము పెట్టి మండపం చేసుకొని చెప్పండి మీరు 1000 రూపాయలు అంటే అదే ప్రెస్ మీట్ లో చెప్పినాడు చెప్తాను చెప్పని చెప్పు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు ఓవర్ తీసుకుని ఓవర్ ఒక్కలు చేసి బయట ఆలిపిల్లి పిఎస్వై పెద్ద కథ. పెద్ద దొంగ అసలు కొడతారంటే కొట్టరు సార్. లడ్డు అయితే నేను తీయలే. లేలే కొడతారంటే కొట్టరు సార్. నేనైతే లడ్డు తీయలేదు. 10,000 ఇస్తాను చెప్పలే 1000 రూపాయలు లడ్డు ఎందుకు ఇప్పిస్తాడు సార్? 1000 రూపాయల లడ్డు ఇప్పించి నేనే బేరం పాట వాడతాను. మదాకైతుంది. సేమ్ దొంగ లెక్కనే ఉన్నావు. సేమ్ దొంగ. దొంగనే నువ్వే. మాస్క్ కూడా ఈయనకేస్తుంది. గణేష్ వచ్చింది గణేష్. నేనైతే నేను సార్ నేను దొంగతనం చేయలేదు. మేము రామని చేస్తారు. ఇద్దరు దొంగలు మేము తీయలేగో. నువ్వేమంటాడు ఏమంటాడు? 1000 రూపాయల డైపర్లు వస్తుంది. లడ్డు నుంచి వస్తుంది. 70,000 లడ్డు మాది ఏలం పాట. లక్ష లడ్డు కొట్టేసి రాజరా కాలిపిల్లి కొడతారు. వాళ్ళు వస్తే ఇట్లా కొట్టేస్తారు. మళ్ళా
మన బస్సులు ఉంటాడు వచ్చిండు ప్రసాదం ఈ టైం లో పెడుతున్నాడు ఆడ కూడా లడ్డు పోయినా అంటారు. ఇద్దరు కొట్టు చక్కగా తిరుగుతాను కొట్టు. అన్నా ఇది టూ మచ్ అన్న ఇది అన్నా మంచిగా అన్నా అన్నా వద్దు లే, లే. మాట్లాడదామన్నా మాట్లాడదామా? లడ్డు తీసుకున్నావా? అన్నా ఇది అన్నా ఇది టూ మచ్ ఇది టూ మచ్ కాదు దిగు. అన్నా ఇది టూ మచ్ ఆగ్రావే నువ్వు దొంగ సన్నసిల్లారా అన్నా వద్దు లడ్డు ఏ నేను తీసుకోలేదు ఆగన మాట్లాడదాం ఒకసారి ఇటు మొత్తం అగోరి లెక్కన ఉన్నాడు వాసది ఉంది చెయ్యి అందుకే సేవ్ చేస్తున్నాడు. ఏంది అరే ఏం రాబోయ్ అడుగుతాయి కదా రాబోయ్ నీకు ఏం చిల్లర లెక్క రాబోయ్ దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? బయట మనుషులను తీసుకొచ్చి దొంగతనం గల్లీకి వస్తే ఇక దొంగతనం చేస్తాడేనా నీకు ఏం పని రాబోయ్ 12 గంటలకి ఆ మండపంలో. తమ్మి నువ్వు చెప్పురా అదే నువ్వు అటు ఓ పోతావు మాపురంలో చేరుతున్నాను రాబోయ్ రెచ్చగొడుతున్నావు సూరి. మాపురంలో చేరుతున్నాను నువ్వే తీసుకో అప్పుడు ఏం చేస్తావు రాబోయ్ మరి? ఇంకా చెప్పు గుర్రు కొట్టుకుంటా వండుకుంటా అన్న నువ్వు పోయి ఇష్టం అంటే మా ఇష్టం మా కలిసి మా ఇష్టం మా ఇష్టం అనుకుని చూసినట్టే ఇదే పని. దొంగ 2 రోజులు చూస్తున్నాగా అన్న ఆవు ఒక నిమిషం నువ్వు కాదు అర్థమైతే చెప్తే అన్నా చెప్తే ఏంటో కదా. చెప్పురా మాకు ఓడి తీసుకున్నాడు ఏంది ఇచ్చేది సీరియస్ చెప్పురా ఏమనం తమ్ముడు లడ్డు తెచ్చి పెట్టేసి ఏమనం చెప్పేసి సాల్ చూడన్నా మా ఇంట్లో 200 ఇచ్చారు నేను 300 కలిసి చెంద వేసిన 500 అయినా కదా ఇచ్చినా కదా ఇంకేమి ఇవ్వాలి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? 500 చెంద కాదురా లడ్డేది లడ్డు నేను ఎందుకు తీసినా చెప్తా ఆలేరా నువ్వు సీదా మా పెద్ద మనుషులు పిలిపి అన్న పిలిపి అందరిని పిలిపి అన్నదానం చేస్తారు అని చెప్పు ఈ వాస్తవాన్ని నమ్మేటట్లేదు అగో అన్ని చిల్లర లెక్కలు చేస్తున్నావు ఓడో బయట వాళ్ళని తీసుకొని వచ్చి చందరాయలు 500 రాసి 50,000 ఎసరు పెట్టిండు. దొంగల ఇల్లు అనాన్ని మొహం తీసి పెడుతున్నాను చెప్తున్నాను ఇద్దరు చెప్తాను నేను వచ్చేదాకా చెట్లు కట్టేసి లడ్డు ఇచ్చేదాకా వదిలేమని చెప్పు. చెప్తున్నాను 70,000 మేము వెళ్ళండి కాదు పెద్ద అయ్యేటట్టుంది స్టోరీ. నాకు నచ్చుతుంది. ఏం కాదురా పోయి నడువు పోదాం అదే ఆరావేను ఎడిపోయేది ఈడుండ ఓడి తీసుకురా సార్ 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 నేను చెప్తా సార్ నేను చెప్తా సార్ సార్ కొట్టకు సార్ సార్ కొట్టకు సార్ 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 కొట్టకు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా సార్ ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా సార్ కొట్టకు సార్ అలా ఆగరా నువ్వు ముందలారా రే నువ్వు ముందలారా సార్ సార్ నేను చెప్తా సార్ అలా అన్న నేను చెప్తా అన్న నువ్వు ఇడుపు అన్న అన్న నేను చెప్తా సార్ నేను చెప్తా సార్ ఏదో మళ్ళీ పువ్వులు ఎందుకు కొట్టేస్తున్నావు సార్ ప్లాన్ అవుతాం మీ ఇందరు చెప్పురా బాయ్ మంచిగా మర్యాద అన్న నేను చెప్తా అన్న నేను చెప్తా కాదు ఎందుకు అంటున్నావు సారు చెప్పేసి సార్ ఉన్నది చెప్పేసి అన్నదానం పోసి వస్తుంటే ఈడే చెప్పింది సార్ మా ఈడే చెప్పింది సార్ మా బస్సులో గణేష్ చూసినా సార్ నేను ఇదే చెప్తాను అసలైన దొంగ ఇడే వాసు ఇక్కడ ఇంద్రాబాయ్ రారా ఇది. నేను అన్నదానం పోసి వస్తున్నా సార్ నాకు ఏం తెలియదు సార్ ఇక్కడ తీసుకుని వచ్చిండు మా గల్లీలో లడ్డు దొంగతనం చేయరా ఎవ్వరు చేస్తలేరు అని చెప్పిండు అయితే నేను ఏమన్నా అరే నేను ఒకసారి ట్రై చేస్తారా అన్న వీళ్ళు గుర్రు కొట్టి అన్నారు అరే పన్నారుగా అన్న నేను తీసుకున్నా లోపల పెట్టినా సార్ ఇంట్లో ఏ లోపల పెట్టినావు ఇస్తా సార్ నేను మొత్తం ఉందా దాన్ని సగం చేస్తావా ఏమో చూడాలి డిక్కిలు అయితే పెట్టినా గానీ ఇక ఏమైందో తెలియదు అరే నీకు అరే నువ్వు ఏం చిల్లరాను రాబాయ్ నిజంగా నీకు అయ్యో అంటే అరే పాపం ఉంది చి అసలు ఏం రావే ఏం బుద్ధి కచ్చరా సో ఓ ఫస్ట్ లడ్డు తీసుకో సోగి కాదు ఫస్ట్ లడ్డు చెప్దాం ఆగ్రా సోం ఇదంతా ఒక ప్రాంక్ టైప్ చేద్దాం అనుకున్నాం సక్సెస్ఫుల్ గా చేసేసినాం ఎట్లుంది ప్రాంక్ అరే మౌలాలు రాబాయ్ మీరు లడ్డుతో లేపు ఇప్పుడు కట్టలేపు జస్ట్ ప్రాంక్ సార్ ఇది ప్రాంక్ సార్ సార్ ఇంతకు ముందు కూడా 2-3 లడ్డు కొట్టేసి మనోడు